హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం హంపీలో ఉన్నాము. సో ఈరోజు మనం హేమకోట టెంపుల్స్ అండ్ కడలేకాలు గణేష టెంపుల్ వాటిని విజిట్ చేద్దాము. ఈ హేమకోట టెంపుల్స్ అనేవి హేమకోట పర్వతం మీద ఉన్నాయన్నమాట. సో దీన్ని అంతా హేమకోట పర్వతం అంటారు. దీని మీదే చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అన్నిటిని కలిపి హేమకోట టెంపుల్ కాంప్లెక్స్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఈ టెంపుల్స్ యొక్క నిర్మాణం చేయాలి ఎలా ఉన్నది అనేది ఇక్కడ ఒక స్టోన్ అయితే ఏర్పాటు చేశారు. సో డిఫరెంట్ టైప్స్లో నిర్మించారు అన్నమాట వాటిని. ఈ హేమకోట టెంపుల్స్ అన్నీ కూడా క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందినమాట. అంటే విజయనగర సామ్రాజ్యం కంటే కూడా ముందువి, చాలా పురాతనమైన మాట. విజయనగర సామ్రాజ్యం 14వ శతాబ్దం 15వ శతాబ్దంలో ఏర్పడింది. అంతకంటే ముందు 9వ శతాబ్దం అంటే అంతకంటే ఒక 5 సంవత్సరాల పూర్వం. సో అంత ఓల్డ్ టెంపుల్స్ మాట ఇవి. సో వీటి నిర్మాణ శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాటిని కూడా 1 by 1 విజిట్ చేద్దాము. సో ప్రజెంట్ మనం అయితే కడలేకాలు గణేష టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ లోపల ఉన్న గణేష్ చాలా పెద్ద విగ్రహం అన్నమాట, చాలా పెద్దది. హాయ్ ఫ్రెండ్స్, ఇదే కడలేకాలు గణేష టెంపుల్. చూసారా, విగ్రహం చాలా పెద్దగా ఉంది. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా ఎత్తుగా ఉంది. సో ఇది వచ్చేటడికి ఏంటంటే హేమకోట హిల్ మీద ఉందన్నమాట. సో హేమకోట హిల్ మీద మొట్టమొదటి విజిట్ చేసేది కడలేకాలు గణేష్ అన్నమాట. సో దీని తర్వాత మనం హేమకోట టెంపుల్ కాంప్లెక్స్ని విజిట్ చేద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, గ్రీనరీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. హంపి అనేది ఒక చారిత్రాత్మక ప్రదేశము. సో ఇక్కడికి వచ్చామంటే ఆల్మోస్ట్ మనం 1 వీక్ వరకు తిరగవచ్చు అన్నమాట. అన్ని ప్రదేశాలు ఉన్నాయి, టూరిస్ట్ ప్లేసెస్. చాలా అద్భుతమైన ప్రదేశము హంపి. సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయండి. సో టెంపుల్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, కోటలు కానీ, రాజ్మహల్ కానీ, ఇవాళ ఎలిఫెంట్ స్టేబుల్ కానీ, అలా 1 by 1 చాలా ఉన్నాయి విజిట్ చేయడానికి. ఇదంతా కూడా ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం అన్నమాట. ఆ విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు, ఇలా ఎన్నో విలువైన సంపదలతోటి తొలతూగేది ఈ విజయనగర సామ్రాజ్యం. తర్వాత పతనం అయిపోయిన తర్వాత ఎన్నో దాడులు ఇవన్నీ చేయడం వల్ల ఇవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి. లేదంటే కనుక ఇది చాలా అద్భుతమైన ప్రదేశము. ఇప్పుడు కూడా ఆ చారిత్రక కట్టడాలు మనకు కనిపిస్తున్నాయంటే నిజంగా చాలా గ్రేట్ అనుకోవాలి. చాలా అద్భుతమైన టెంపుల్స్ని, చాలా అద్భుతమైన భవనాలని నిర్మించారు విజయనగర సామ్రాజ్య కాలంలో. సో అవన్నీ కూడా ఇప్పుడు మనకి చారిత్రాత్మక చిహ్నాల కింద ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ మనకి 50 రూపాయల నోటు మీద మనకి రథం ఉంటుంది కదా, ఆ రథం అనేది ఇక్కడ హంపీలోనే విట్లా టెంపుల్లో ఉంటుంది అన్నమాట అది. సో ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ప్రజెంట్ మనం హేమకోట హిల్ మీద ఉన్నాము. సో ఇవన్నీ హేమకోట హిల్ మీద ఉన్న పురాతనమైన టెంపుల్స్ అన్నమాట. సో వీటిని 1 by 1 మనం విజిట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో మీ ముందు కనిపిస్తుంది కదా గోపురం, అది విరూపాక్ష టెంపుల్ అన్నమాట. సో దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఆ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి. సో ఈ ద్వారం కనిపిస్తుంది కదా, ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్తే మనం హేమకోట టెంపుల్ కాంప్లెక్స్కి వెళ్ళొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, హేమకోట గేట్ వే అని రాశారనమాట. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్తే మనకు కనిపించేవన్నీ కూడా హేమకోట టెంపుల్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా టెంపుల్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి టెంపుల్స్ అయితే. ఈ టెంపుల్ చూస్తే నా కెమెరా కూడా కొంచెం వైబ్రేట్ అయ్యింది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి అని చెప్పి. సో అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడైతేనే. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇవన్నీ కవర్ చేద్దాము. ఈ దాదాపు 35 టెంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి 35 టెంపుల్స్ ఉన్నాయంట. ఇవన్నీ కూడా క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందినవి. అంటే విజయనగర సామ్రాజ్యం ఏర్పడక ముందు నుంచి
ఈ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అందుకే కొంచెం చూడండి, నిర్మాణ శైలి చాలా డిఫరెంట్గా ఉంది. విజయనగర సామ్రాజ్యంలో విజయనగర రాజులు నిర్మించిన గోపురాలు కానీ, టెంపుల్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడున్న టెంపుల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇప్పుడు 9వ శతాబ్దంలో అనమాట. సో ఆ కాలంలో ఈ విధంగా నిర్మించేవారు అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి అవన్నీ కూడా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎటు చూసినా టెంపుల్సే కనబడుతున్నాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ హంపి ప్రజలకి దైవభక్తి ఎంతో ఎక్కువ. సో ఎటు చూసినా టెంపుల్సే ఉన్నాయి. ఇన్ని టెంపుల్స్ని విజిట్ చేయడం అన్నీ కూడా చాలా కష్టమే. సో అన్నీ పక్క పక్కన ఇన్ని టెంపుల్స్ కట్టారు. చూస్తున్నారు కదా ఎంత దైవభక్తి ఉందో ఇక్కడున్న ప్రజలకి. టెంపుల్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేటప్పటికి వినాయకుడి టెంపుల్ అనుకుంటా. సో ఇక్కడ వినాయకుడి బొమ్మ కనిపిస్తుంది. సో లోపల అయితే విగ్రహాలు ఏం లేవు. ఈ విగ్రహాలన్నిటిని కూడా ఒక చోట భద్రపరిచారు అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో భద్రపరిచిన ప్రదేశం కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా టెంపుల్స్ ఉన్నాయి, కానీ వాటిలో ఎక్కడ విగ్రహాలు లేవు అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టెంపుల్స్ 9వ శతాబ్దానికి చెందిన టెంపుల్స్ ఇవన్నీ కూడా. చూడు వీటి నిర్మాణం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్ని పక్క పక్కనే నిర్మించారు ఇవన్నిటిని కూడా. ఏదో జైన్ టెంపుల్స్ ఉంటాయి ఆ టైప్లో నిర్మించారు ఇవన్నీ కూడా. సో టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. 9వ శతాబ్దపు కట్టడాలు ఇవన్నీ. చూడండి స్తంభాలను ఎంత అద్భుతంగా చెక్కారు. ఇవన్నీ మొత్తం ఒకటే స్తంభం కాదు, ఇవన్నీ ఇవన్నిట్లో ఒకదాని మీద ఒకటి ఇంటర్లాక్ సిస్టమ్ ద్వారా స్తంభాలను అలా పేర్చారన్నమాట. ఇక్కడ ఏదో గేమ్స్ కూడా ఉన్నాయి, పురాతన కాలం అయ్యి. అప్పట్లో గేమ్స్ ఆడేవారు అనుకుంటుంది. ఏదో పులి మేక గేమ్ లాగా అనిపిస్తుంది నాకు. శివలింగము బయట ఉంది. అప్పట్లో ఎక్కువ శైవ క్షేత్రాలు ఎక్కువ ఉండేవి అన్నమాట. శివుడికి సంబంధించిన టెంపుల్స్ ఎక్కువ ఉండేవి బాగాను. అందువల్ల ఎక్కడ చూసినా శివలింగాలు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ మీకు ఈ ఆట తెలుసా? దీన్ని దాడి ఆట అని అంటారు. సో అప్పట్లో దాడి ఆట కూడా ఆడేవారు అనుకుంటా. సో దీన్ని ఇలాగా రాయి మీద చెక్కారు చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేటోడికేమో పులి మేక సంథింగ్ ఏదో అనుకుంటుంది. సో ఈ గేమ్స్ అన్ని అప్పటి నుంచే ఉన్నట్టున్నాయి. ఇక్కడ కూడా గేమ్ని చెక్కారు రాయి మీద.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీటి గోపుర నిర్మాణ శైలి చాలా డిఫరెంట్గా ఉంది. సో టెంపుల్ కి అటు ఇటు ఏనుగు విగ్రహాలను చాలా అద్భుతంగా చెక్కారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకొని ఉన్నట్టు చెక్కారు. చాలా అద్భుతంగా ఉంది. సో అప్పట్లో అంతా ఈ శిల్పాల ద్వారానే మొత్తం ఈ పురాణాల గురించి అన్నిటి గురించి జనాలు తెలిసేది. ఈ శిల్పాలను చెక్కిన శిల్పులకి హ్యాట్సాప్ చెప్పాలి నిజంగాను. ఫ్రెండ్స్, ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ టైప్స్ లో రాళ్ళని చెక్కారన్నమాట. ఈ చెక్కిన రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పిల్లర్స్ ని, దాని పైన గోపురాలని నిర్మించారన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ స్తంభాల మీద ఉన్న పిల్లర్స్ ఇవన్నీ కూడా అలా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ నిర్మించారన్నమాట ఇవన్నీ కూడా. సో చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితేనే. చూడండి, ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. సో దీన్ని కూడా ఒకసారి విజిట్ చేద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ స్టైర్ బిల్డింగ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా హేమకోట టెంపుల్ కాంప్లెక్స్ మాట ఇదంతాను. చాలా బాగున్నాయి. దాదాపు 35 టెంపుల్స్ ఉన్నాయంట ఇక్కడ. ఇక్కడ ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా రాయి మీద విగ్రహాలను చెక్కి తర్వాత ఈ రాయిని కట్ చేసి దాన్ని వాళ్ళు ఈ టెంపుల్స్ కింద నిర్మించారు. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎలా చెక్కారు. రాముల వారు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా కనిపిస్తున్నారు చూడండి. సో ఈ విధంగా రాయి మీద ముందు చెక్కిన తర్వాత దాన్ని కట్ చేసి దాన్ని టెంపుల్లోనూ లేదంటే ఆ గోడల మీద పెడుతున్నారు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఈ కొండనంతా ఆ విధంగానే చెక్కినట్టు ఉన్నారన్నమాట. చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.